2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఎవరైనా సరే లోన్ తీసుకున్న తర్వాత చెల్లించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక అడ్వకేట్ త్రూ కనుక బయటపడాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. అసలు చట్టాలు అటువంటి వాటికి ఏం చెప్తున్నాయి అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. నమస్తే సార్. చాలామందికి ఏంటంటే లోన్స్ తీసుకున్న తర్వాత వడ్డీల మీద వడ్డీలు కట్టుకోలేక వాళ్ళకి ఏంటంటే ఒకలాగా అయిపోతూ ఉంటుందండి. అంటే తీసుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, సిమ్ కార్డు ఉంటే చాలు, ప్రూఫ్ ఉంటే చాలు ఇచ్చేస్తున్నారు లోన్స్. పరిస్థితి అది కరెక్ట్. ఇప్పుడు ఒక టైంలో కాకపోతే ఇంకో టైంలో అయినా సరే టెంప్ట్ అవుతాం. ఒక మనిషి 100 రూపాయలు టెంప్ట్ అవ్వచ్చు, 10,000 టెంప్ట్ అవ్వచ్చు, లక్షలు టెంప్ట్ అవ్వచ్చు. కొన్నిసార్లు ఏంటంటే ఇంకా 5 లక్షలు ఇచ్చేస్తున్నాయంటే ఆటోమేటిక్గా మన నీడ్స్ ఒకటేసారి ఫుల్ఫిల్ అయిపోతున్నాయి కదా అనుకునే ప్రాసెస్సే ఉంటుంది. తీరా వడ్డీలు కట్టేటప్పుడు ఆ టెంప్ట్ అయిన దానికిను ఆ రియాలిటీకి మనకి చాలా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది అమాయకులు అయితే దానికి బలైపోతూ ఉన్నారు. కట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చట్టాల ద్వారా ఎలా బయటపడాలి, అప్పుల నుంచి బయటపడాలి అంటే ఎలా సింపుల్గా చెప్పాలంటే అంటే మీరు అనేది అప్పు చేసి ఎలా ఎగ్గొట్టాలని అడుగుతున్నారు? అలా అని కాదు సార్. కొంత అంటే వెసులుబాటు కావాలి. వెసులుబాటు కావాలి. దానికైతే మేము సరైన సూచనలు ఇవ్వచ్చు. ఎగ్గొడటానికి మాత్రం మేము ఇవ్వము. ఎందుకంటే అది కూడా పబ్లిక్ మనీ. నారాజు గారు, అవును, ఏదైతే బ్యాంకులో వేస్తున్నారో అది కూడా పబ్లిక్ మనీ. అయితే ఇక్కడ దొంగ ఎవరో తెలుసా మీకు? తీసుకున్నోడు కాదు, పబ్లిక్ ఎవరైతే డిపాజిట్ చేస్తున్నారో వాళ్ళు కూడా కాదు. దొంగలు ఎవరంటే కొన్ని బ్యాంక్స్, వాళ్ళే దొంగలు. అసలు దొంగలు వాళ్ళు. వీళ్ళని దొంగలు తయారు చేసేది బ్యాంకులే. ఎలాగో చెప్పండి. ఎలా చెప్పనా మీకు? ఒక ఎన్బిఎఫ్సి తీసుకోండి, ఒక బ్యాంక్ తీసుకోండి. ఒక మనిషికి లోన్ ఇవ్వాలంటే ఏం చేయాలి? ఆ మనిషి లోన్ కట్టగలుగుతాడా లేదా అని చూసి కదా లోన్ ఇవ్వాలి. అవును, రైట్. వీళ్ళు అలా ఇవ్వట్లేదు. వీళ్ళ టార్గెట్ ఎంత? ఈ బ్రాంచ్ పలానా XYZ బ్రాంచ్ బేగంపేటలో ఉంది లేదా బంజారాహిల్స్లో ఉంది, ఈ బ్రాంచ్ ఇన్ని కోట్లు లోన్ ఇవ్వాలి అన్న ప్రెషర్ ఉంటుంది ఆ బ్రాంచ్ మేనేజర్కి. ఇన్ని కోట్లు లోన్ ఇవ్వాలి కదా అని చెప్పి ఆ కింద వ్యవస్థలో ఉన్న కింద బ్రాంచ్ మేనేజర్లు అనేది విపరీతమైన ప్రెషర్ పెడతారు. పెట్టేసరికి ఎవరు పడితే వాళ్ళకి వీళ్ళు లోన్లు ఎలా ఆపాలన్నది కాదు, లోన్లు ఎలా ఇవ్వాలా అన్నదే పొద్దున్న నుంచి వాళ్ళ ఆలోచన. ఆ ఆలోచనలో వీళ్ళు వెనక్కి తిరిగి కడతారా లేదా అన్నది మర్చిపోయి బడ్జెట్ అనాలిసిస్ అని ఒక పాయింట్ ఉంటుంది నాగరాజు గారు. ఓకే. ఒక మనిషికి 1,00,000 రూపాయలు జీతం ఉంటే ఆ మనిషికి 50,000 ఇంట్లో ఖర్చులు, స్కూల్ ఫీజులు, రెంట్లు లేదా ఈఎంఐలు 60,000 50,000 అయిపోతే మిగతా 40,000 ఎమర్జెన్సీ ఖర్చులు, అది ఒక 10-15,000 పక్కకు పెడితే అది మిగిలేదంతా నెలకి 20-25,000. అలాంటి వాడికి మీరు 30 లక్షలు 40 లక్షలు క్రెడిట్ కార్డులు, విజిటింగ్ కార్డు లాగా క్రెడిట్ కార్డులు ఇచ్చేస్తే ఎలా కడతారండి? వెనక్కి కట్టలేరు కదా. మరి అది తప్పెవరిది? తీసుకున్నోడుదా లేకపోతే ఇచ్చినోడుదా? బలవంతంగా తల మీద రుణాలు రుద్దుతున్నారు. నిజమే అండి. ఎలా సార్? అంటే ఆ రుద్దుడిని ఆపాలి అని అంటే ప్రాసెస్ నేను మీకు ఓపెన్ చెప్తాను సార్. మొన్న ఒక వ్యక్తికి విపరీతమైన లోన్లు ఇచ్చారు. ఆ బ్యాంక్ మేనేజరు పెద్ద సౌత్ హెడ్, ఎక్కడి నుంచో జోనల్ హెడ్, మంచి చాలా పెద్ద బ్యాంకు, పేరు సమయం వచ్చినప్పుడు చెప్తా పేరు. వాళ్ళు వచ్చి వాడిని సతాయిస్తున్నారు, ఆయనని పిచ్చగా సతాయిస్తున్నారు. ఆయనను కూర్చోబెట్టి నేను లెక్కలు అడిగా, అరే ఈ మనిషి కట్టట్లేదు, నేను ఒప్పుకుంటా తప్పే, ఈ మనిషికి లోన్ ఇచ్చే ముందు నువ్వు ఏవే పాయింట్స్ చెక్ చేసావా అని అడిగా. బిక్కమొహం వేసాడు. అన్ని పాయింట్లు తీసా నేను. అసలు ఈ మనిషి నువ్వు లోన్ ఎలా ఇచ్చావు? ఈయనకి నెల తిరిగేసరికి ఉల్టా 10,000 ఈయన అప్పు చేస్తున్నాడు ప్రతి నెల. ఇలాంటి మనిషికి నువ్వు 30 లక్షలు లోన్ ఇస్తే ఈయన నెలకి 2.5 లక్షలు ఏమో ఎలా కడతాడు నీకు? ఏ రకంగా నువ్వు ఈయనకు లోన్ ఇచ్చావు అని నిలదీస్తే ఆయన దగ్గర ఆన్సర్ లేదు. ఆయన అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు లేచి. ఈయన సచ్చినట్టు ఈయనకి మనము కోర్టుకు వెళ్ళి టైం తీసుకొని ఈయనకు కూడా బుద్ధి చెప్తాం జరిగింది. ఎవరు ఇస్తున్నాడు కదా అని తీసుకుంటే ఇలా మీ ఇంటి మీద జనాలు వస్తారు, ఇస్తున్నారు కదా అని లోన్లు తీసుకోకూడదు అని ఈయనకు కూడా బుద్ధి చెప్తాం జరిగింది. ఇచ్చినవాడికి కూడా బుద్ధి చెప్తాం జరిగింది. ఎట్లా ఇచ్చినావు, నువ్వు ఏం చూసుకొని లోన్ ఇచ్చినావు అని ఇద్దరికి బుద్ధి చెప్పి పంపిస్తాం జరిగింది. కానీ సార్ ఒక్కటి నారాజు గారు, అప్పు చేస్తే చచ్చిపోవాలి అని రూల్ ఎక్కడ లేదు. చాలామంది డిప్రెషన్కి వెళ్తారు నాగరాజు గారు. అప్పు చేసిన వాళ్ళు చాలామంది డిప్రెషన్కి వెళ్తున్నారు, వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. అది మనం ఆపాలి. యాజ్ అడ్వకేట్ ఆ అవేర్నెస్ నేను క్రియేట్ చేయాలి. అప్పులు అయిపోయినాయి, సరే మీరు తప్పు చేశారు, ఆ ఇచ్చినోడు కూడా తప్పు చేశాడు, మీకు ఎలిజిబిలిటీ లేదు ఇచ్చాడు, మీకు అవసరం లేదు అయినా తీసుకున్నారు, షోకులకి వెళ్ళారు, తప్పే అది గ్యారంటీ. కానీ దాంట్లో నుంచి ఏం నేర్చుకోవాలి? నెక్స్ట్ టైం మళ్ళీ అలా అప్పు తీసుకోకూడదు, ఈసారి ఎలా బయటపడాలి? చచ్చిపోతాం ఒక్కటి సొల్యూషన్ కాదు, ఫ్యాషన్ అయిపోయింది జనాలకి.
అప్పులు చేస్తాము చచ్చిపోతాము, అప్పులు చేస్తాము చచ్చిపోతాము. ఏంటిది? దిస్ ఇస్ నాట్ ఎ గేమ్. చచ్చిపోతే మళ్ళీ రేపు పుడతారనుకుంటారు వీళ్ళు. చచ్చిపోతే మళ్ళీ మీరు వెనక్కి రారాయా? మీ ఫ్యామిలీ తరతరాలు ఏడుస్తూ ఉంటుంది మిమ్మల్ని, మీ ఫోటో చూసుకుంటూ, మీ పిల్లలు, మీ ఫ్యామిలీ. దయచేసి తప్పు చేశారు, అప్పు చేశారు, నో డౌట్. అందులో నుంచి కోర్టుకి ఎలా వెళ్ళాలి, కోర్టు నుంచి ఎలా కావాల్సిన టైం తీసుకోవాలి, నోటీసులు ఎలా, సమ్మన్స్ ఎట్లా బ్యాంకులకు పంపించాలి, ఇవన్నీ ఒక మంచి అడ్వకేట్ని కలిసి ఈ ప్రాసెస్ చేసుకొని కొద్దిగా టైం తీసుకొని బ్యాంకర్స్ తోటి సెటిల్ చేసి మీ అప్పులు తీర్చుకోండి. చచ్చిపోతాం ఒకటి సొల్యూషన్ కానే కాదు అని చెప్తున్నాను నేను. ఏ యాక్ట్ ప్రకారం వీళ్ళకి ఆ రెమెడీ దొరుకుతుంది చెప్పండి? ఇంజంక్షన్ అని ఒకటి ఉంటుందండి, దానికి యాక్ట్ ఏం లేదు. కోర్టుకి వెళ్ళి ఇంజంక్షన్ ఆర్డర్ అని ఒకటి ఉంటుంది, దాన్ని అప్లై చేసుకోవాలి. త్రూ అన్ అడ్వకేట్ ఆ పిటిషన్ రిక్వెస్ట్ చేసుకోవాలి, సబ్మిట్ చేసుకోవాలి. హంబుల్ సబ్మిషన్ ఏం చేయాలంటే, ఈయన తప్పు చేశాడు, అప్పు చేస్తాడు, కట్టట్లేదు, తప్పు చేస్తాడని ఒప్పుకోవాలి. ఫస్ట్ థింగ్ ఒప్పుకొని ఈయన తీరుస్తానికి రెడీగా ఉన్నాడు, సెటిల్మెంట్కి రెడీగా ఉన్నాడు, ఇప్పుడు ప్రస్తుతానికి తీర్చలేకపోతున్నాడు, కొంచెం టైం కావాలి. అప్పటి వరకు వీళ్ళు ఇంటి మీదకి కలెక్షన్ వాళ్ళు గుండగాల్లాగా, రౌడీలుగాల్లాగా ఇళ్ళ మీదకి పంపించండి దయచేసి. ఆ టెన్షన్కి చచ్చిపోయేటట్టున్నాడు అని చెప్పి హంబుల్ సబ్మిషన్ కోర్టులో చేసుకొని వేడుకుంటే కొంచెం టైం ఇస్తారు జడ్జి గారు. ఆ టైంలో వీళ్ళు ఊర్లలో ఏమైనా చిన్న చిన్న ఆస్తులున్నా, లేకపోతే వీళ్ళు బంగారు సొమ్ములున్నా అవి తాకట్టు పెట్టుకుంటాము, ఏదో ఒకటి చేసుకుంటాము, లేకపోతే మళ్ళీ ఉద్యోగం చేసి సంపాదించి కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు నాగరాజు గారు. సెటిల్మెంట్లు, బ్యాంకర్స్ సెటిల్మెంట్స్ బ్రహ్మాండంగా ఇస్తాయి బ్యాంకర్ సెటిల్మెంట్స్. అదేలేండి. అది ఆ ఆప్షన్ తీసుకొని సెటిల్మెంట్లు చేసుకొని క్లోజ్ చేసుకోవాలి తప్ప చచ్చిపోతలేంటండి. ఇదే కొత్త ఫ్యాషన్ అయిపోయింది ఇది, చచ్చిపోతాము. ఇది కరెక్ట్ కాదంటున్నాను నేను అందరికీ. ట్రూ అండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నేను చెప్పేది రిక్వెస్ట్ ఏంటంటే, డిప్రెషన్లో ఉంటారు, రూమ్లలో వేసి తాళాలు వేయకండి, లైట్లు ఆన్ చేయండి, రూమ్లోకి లైట్లు ఆన్ చేయండి, వీడియో చూపేయండి, మాట్లాడండి, ఎట్లా బయటపడాలో తెలుసుకోండి, బతకండి, మళ్ళీ దారిలో పడండి, మీ సంసారాన్ని కాపాడుకోండి అని ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను. ఎందుకంటే వాళ్ళకి ఏమి ఎక్కదు ఇప్పుడు ఈ టైంలో. కుదిరితే మీరు శశికాంత్ గారి హెల్ప్ డైరెక్ట్గానే తీసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాము, ఆ విధంగా సరే మీరు హెల్ప్ తీసుకొని. తప్పకుండా మేము ఉచితంగా సలహాలు కూడా ఇస్తున్నామండి, ఎట్లా బయటపడాలి ఏంటి అన్నది. మా హోల్ హార్టెడ్ ఈ కార్యక్రమం చేస్తానికి ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి, చచ్చిపోకూడదు జనాలు, ఎలా బయటపడాలి సమస్యల నుంచి, ఎలా బయటపడాలి సమస్యలు, ఆ సమస్య నుంచి ఎట్లా ముందుకు రావాలి, మళ్ళీ జీవితం పునర్ప్రారంభం ఎట్లా చేయాలి, హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ అంటే ఏంటి, భార్య, పిల్లలు, తల్లి, తండ్రి హ్యాపీగా మళ్ళీ ముందుకు ఎలా వెళ్ళాలి మీరు. అంత అద్భుతమైన జీవితాన్ని, మనిషి జీవితం ఒక అద్భుతం, అంత అద్భుతమైన జీవితాన్ని మీరు ఎండ్ చేసుకోకండి అని చెప్తున్నాను నేను, అంతే. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు.